సిట్టింగే ఓ రకంగా ఉంది అన్నా. వాడి కాలర్ పట్టుకుని నా పీకడు. మైకో, నేను ఈ వృత్తిలో పండిపోయాను. వాడు కూర్చున్న తీరును బట్టి పసిగట్టగలను వాడు భయపడేవాడా కాదా అని. వీడు మామూలుడు కాదు మైక్. వామ్మో మైకో, వాడి కుడి చేయి చూసావా? నంబర్ పచ్చబడుతుంది. అయితే ఏంటి ఇప్పుడు? ఎమర్జెన్సీ టైంలో మిసాలో జైల్లో ఉన్న వాళ్ళందరికీ పచ్చబడుస్తారు. వీడు మిసాలో జైల్లో ఉన్నాడు. ఊరికే వామ్మ వాగట్లేదు తీర్చి ఐటు వాడు ఐటమ్ గడే. కావాలంటే ఒక టెస్ట్ వెక్కలమ్మల్లో. చేట మాలాంటోళ్ళకి చూపు చాలా షార్ప్గా ఉంటుంది. ఏ వైపు నుంచి ఎవడు నోకేయాలని తెలుస్తుంది. నా లెక్క ప్రకారం ఇప్పుడు మనం నోకిటిరికడితే వాడికి తెలుసుంటుంది. ఇంకాసేపట్లో మనల్ని తిరిగి చూస్తాడు ఆయాళ్ళు. భయం కాదు, జాగ్రత్తగా ఉండాలి. నీకు అర్థం కాదు, ఆలోచిద్దాం. మీ నాన్న మనిషిని చూసినాడు అంతే. బండిది రే మింజాక్రా. ఈ వాళ్ళు ఉంటుంది చూడు ఎంటర్టైన్మెంట్. ఎవడ్రా వాడు? బోలానా తుజే ఏ వార్డెన్. వార్డెనా? మన కోసం ఎదురు చూస్తున్నట్టు కూర్చొని ఉన్నాడు. డౌటే వద్దు, మన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఎవరికైనా పెళ్ళాం పిల్లలని సెంటిమెంట్ గింటిమెంట్ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. మండిపోతుంది ఇక్కడ. దొరికారా భస్మమే. ఈ వీడియోలో చివర్లో వాడున్నాడు. స్టాప్. నీ ప్రాణాలు కాపాడటానికి నీ నీడలా ఉండి పైన తన ప్రాణాలు ఇవ్వడానికి తెగించాడే ఆయన ఎవరో తెలుసా నీకు? వీడెవడో తెలుసా? పేట వీర, ఊరంతా ముద్దుగా పేట.
అన్న కూడా ఇదే చెప్తున్నారు. వాడిని ఇక్కడే లేపేద్దామని. పూర్ణ, ఈ దేవరాజు వాడు బతకడు, మనల్ని బతకనివ్వడు. ఎప్పుడో ఎక్కడో వేసేయడం కన్నా ఇప్పుడే ఇక్కడే వేసేయడం మంచిది. ఏంటండి మీరనేది? నాకు చాలా భయంగా ఉంది. భయపడకు సరోజ, అన్ని విషయాలు ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. నా లెక్క తప్పవదు. నువ్వు చెప్పు చెల్లెమ్మా, నీ మాట కోసం ఎదురు చూస్తున్నావు. సరే అన్నా, వాణ్ణి చంపేయండి. ఏంటి బేట, బయలుదేరావా? సావింటికి మళ్ళీ మళ్ళీ రావాల్సి ఉంటది. ఏంది బేట, శవ పంచాయతీకి వచ్చావా? ఇటు చూడు దేవరాజు, చంపాలనుకున్నప్పుడు వెంటనే చంపేయాలి. ఊరికే చొల్లు వాగుడు వాగకూడదు. అన్నా, ఎక్కడున్నోళ్ళు అక్కడే అలాగే నించోవాలి. 2 శవాలు లేచినట్లో 3వ శవం అవ్వాలనుకున్నోడు మాత్రం ముందుకు రారా. మంచిది. ఏ సింహాచలం, ఈ క్షణంతో మీ ఆటలన్నీ ముగిసిపోయాయి. చచ్చినోళ్ళకి మర్యాదగా అంత్యక్రియలు చేసి ఆ శవాలతో పాటు నువ్వు నీ వాళ్ళందరూ ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. కాదని పిచ్చి వేషాలు వేస్తే అందరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తా. మండిపోతుంది ఇక్కడ, తెలిసిందా? 1కి 2 కూలీ డబ్బులు ఇస్తా. కొట్టండి రా.